శబ్దవేది. గిరికోట అధిపతి భీమవర్మ తండ్రిని చంపి కొడుకును పెంచాడు. యుద్ధానికి వెళ్లి సైనికుల కొరకు కబురంపగా ఉన్న సైన్యమంతా తరలిపోయింది. ఈలోపు ఇక్కడ గుప్త శత్రువులు తలెత్తి అతని బంటునొకన్ని బలిగొన్నారు. అసలేం జరిగిందో ముందు చూద్దాం. భీమవర్మ అతని సైనికులు ఆ రాత్రి రామ్నగర్లో హాయిగా నిద్రపోయారు. వేకుజామనే లేచి భీమవర్మ తన వ్యవహారాలు చూచుకొని సాగాడు. అతడు చాలా కరుకు మనిషి. నయానో భయానో పని నెరవేర్చకపోవటం అతనికి పరిపాటి. ఆ రోజు ఉదయం విజయవర్మ సైనికులతో రామ్నగర్ చేరుకునేటప్పటికి భీమవర్మ తన విడిదిలోనే ఒక గదిలో కూర్చొనున్నాడు. ఆ గదిలో 12 ఏళ్ల వాళ్ళ కనపడే ఒక కుర్రవాడు కూడా ఉన్నాడు. ఇంతలోనే విజయవర్మ గుర్రం దిగి హడావిడిగా ప్రవేశించాడు. భీమవర్మ తలెత్తి చూసి, విజయ, నువ్వెలా వచ్చావు? రామ్సింగ్ ఏమయ్యాడు అని అడిగాడు. విజయవర్మ నమస్కరించి లేఖ తీసి ఇచ్చి, ఇది చదువుకోండి, అంతా మీకే తెలుస్తుంది అన్నాడు. ఆ లేఖ చదివేసరికల్లా భీమవర్మ ముఖం కోపంతో ఎర్రబడింది. ఏదో పాటను గురించి వ్రాసి ఉంది దీనిలో, అది నీవు కూడా చదివావా అని విజయవర్మను అడిగాడు. విజయవర్మ తల ఊపాడు. దాంట్లో మీ తండ్రిని సోమశర్మ చంపినట్లు ఏదో రాసి ఉందటగా అన్నాడు భీమవర్మ. నేనే పాపం ఎరగనన్నాడు సోమశర్మ గారు అని బదులు చెప్పాడు విజయవర్మ. అలాగా, సరే, నేను తీరిగ్గా ఈ విషయాలన్నీ చెబుతాలే నీకు, ఎప్పుడో ఒకసారి. అప్పుడు చండీదాస్ చంపాడని అనుకున్నారు జనాలంతా. అయితే కాలం కలిసి రాలేదు, అందువల్ల ఏమి చేయటానికి వీల్లేకపోయింది. సరే, నేను ఒక లేఖ రాసి ఇస్తాను, తినేసి నువ్వు తీసుకొని వెంటనే తిరిగిపో అన్నాడు భీమవర్మ. అప్పుడు విజయవర్మ, లేక ఇంకెవరి చేతికన్నా ఇచ్చి పంపించండి, నన్ను కూడా మీ వెంట యుద్ధానికి రానివ్వండి అని అన్నాడు. కానీ భీమవర్మ ఇందుకు ఒప్పుకోలేదు. ఆయన ఉత్తరం రాసే లోపుగా విజయవర్మ చద్ది తినసాగాడు. ఇంతలో అతని చేతినెవరో తాకినట్టు అనిపించింది. ఒక లేత గొంతు అతని చెవిలో గుసగుసలాడింది. తూర్పు కొండకు త్రోవ చెప్తావా అబ్బాయి అని. గిరికోట త్రోవనే వెళ్ళు, ఏటిని చేరుకుంటావు, అక్కడ కనుక్కుంటే తెలుస్తుంది అని విజయవర్మ కూడా మెల్లగా సమాధానం చెప్పాడు. ఇదంతా త్రుటిలో జరిగిపోయింది. విజయవర్మ మళ్ళీ తలెత్తి చూచేటప్పటికి ఇంతసేపటి నుంచి గదిలో కూర్చుని ఉన్న కుర్రవాడు లేడు. ఆ కుర్రకుంక నన్ను అబ్బాయి అని పిలిచాడు. సరే, వీడి పని పట్టకపోతానట్లే అనుకున్నాడు విజయవర్మ. కొంతసేపటికి లేఖ వ్రాసి ఇచ్చాడు భీమవర్మ. అది తీసుకొని విజయవర్మ గిరికోట మరలాడు. అతను అలా వెళ్ళాడో లేదో, కోసల్పూర్ సామంతుల్లో ఒకడైనటువంటి చంద్రదుర్గాధిపతి నుంచి భీమవర్మ వద్దకు ఒక దూత వచ్చి ఉదయం నుంచే యుద్ధం మొదలైందని, భీమవర్మ సాయం అత్యవసరమని చెప్పాడు. కానీ భీమవర్మ అతను చెప్పింది వినే స్థితిలోనే లేడు. కరుణ ఎక్కడికి పోయింది? ఏది ఆ అమ్మాయి ఏది అని అరుస్తున్నాడు. ఇది విని ఒకడు, ఏ అమ్మాయి అండి, ఇక్కడ అమ్మాయిలు ఎవరు లేనిదే అన్నాడు. ఇప్పటిదాకా నా వెంట ఒక కుర్రాడు లేడు, అతనేరా మూర్ఖుడా అన్నాడు భీమవర్మ. సరే, అతను మీరు కరుణాకర అని పిలిచారే, అతను ఒక అరగంట ముందే గుర్రమెక్కి వెళ్ళాడు అన్నాడు నారాయణ అనే అతను. అయితే నిలబడి చూస్తారేం? నారాయణ, నీవు సైనికులను తీసుకొని ఆ అమ్మాయిని వెంబడించి పట్టుకో, తీసుకెళ్లి గిరికోట్లో ఉంచు, లేకపోతే నీకు తెలుసుగా అని గర్జించాడు భీమవర్మ. వెంటనే నారాయణ ఒక 6 సైనికులను తీసుకొని కరుణాకరుని వెంబడించసాగాడు. ముందు బయలుదేరిన విజయవర్మ గిరికోట వద్దనున్న ఊబి సమీపించేసరికి తొడల వరకు కూరుకుపోయిన ఒక గుర్రం కనిపించింది. రౌతు కూడా దగ్గరలోనే ఎక్కడో ఉంటాడని అనుకుంటూ ఉండగానే అతనికి ఒక కుర్రవాడు కనిపించాడు. తాను భీమవర్మ వద్ద చద్ది గడుస్తున్నప్పుడు తూర్పు కొండ త్రోవాడిగిన కుర్రవాడు అతనే. ఊబిలో దిగబడి చనిపోతున్న గుర్రం అతనిదేనని వెంటనే గ్రహించి విజయవర్మ అతన్ని తన వెంట రమ్మన్నాడు. అతన్ని కూడా తన గుర్రం మీద కూర్చోబెట్టుకున్నాడు. ఇలా కొంత దూరం వెళ్ళిన తర్వాత, నీ పేరేమిటయ్యా అని అడిగాడు. నా పేరు కరుణాకరుడు అని ఆ కుర్రవాడు బదులు చెప్పాడు. భీమవర్మ నీకేమవుతాడు? నాకేం కాడు. తన స్వార్థం కోసం బలవంతాన్ని నన్ను బంధించాలని చూశాడు. అతని చేతికి చిక్కానంటే నాకు మూడిందన్న మాటే. అందుకనే తూర్పు కొండకు పోతున్నాను అబ్బాయి అన్నాడు కుర్రవాడు. మళ్ళీ అబ్బాయి అంటావు? నీకేం బుద్ధుందా లేదా? నేను నీకంటే చిన్నవాడినా? అయినా నీవు భీమవర్మ వద్ద నుంచి పారిపోతున్నావు. నీకు సాయం చేసినట్టు ఆయనకు తెలిసిందా? నాకు కూడా మూడుతుంది, లేనిపోని గొడవెందుకు అన్నాడు విజయవర్మ. ఇది విని ఆ కుర్రవాడు అతన్ని దీనంగా వేడుకొనసాగాడు. విజయవర్మకు జాలి వేసి, నీకేం భయం లేదు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తా అని చెప్పి అభయం ఇచ్చాడు. అతను అలా పలికాడో లేదో, వెనక నుంచి వారికి స్పష్టంగా కేకలు వినిపించాయి. కానీ అప్పటికే వారిద్దరూ రేవు వద్దకు వచ్చేశారు. విజయవర్మ కేక వేయగానే పడవవాడు వచ్చాడు. కరుణాకరుణ్ణి చూచి,
ఇతనెవరు అని అడిగాడు. నా చుట్టం అని విజయవర్మ చెప్పగా ఒక్కసారిగా యగాదిగా చూచి నవ్వసాగాడు. కానీ విజయవర్మ కోప్పడేటప్పటికీ బలవంతాన్ని నవ్వాపుకున్నాడు. అయితే ఆ పడవవాడు విజయవర్మను మామూలు రేవులో దించలేదు. ఇది విజయవర్మకు వింత గొలిపింది. కారణం అడిగేటప్పటికి పడవవాడు సేగ చేశాడు. ఎదురుగా ఉన్న ఒక చెట్టు కొమ్మల పైన బాణం ఎక్కుపెట్టి గురి చూస్తున్న మనిషి ఎవరా వస్తున్నది అని కేకవేశాడు. ఎవరైతే నీకేం అని విజయవర్మ తిరుగు కేక పెట్టాడు. ఇతడు విజయవర్మే, మరెవరో కాదు అని పడవవాడు కూడా కేక పెట్టే లోపలే బాణం రుయ్యను వచ్చి విజయవర్మ గుర్రం గుండెలో నాటింది. ఈ సందట్లో కరుణాకరుడు ముందే దూకి గట్టెక్కాడు. కానీ విజయవర్మ కూడా దూకే లోపలే గుర్రం పడిపోవటం, పడవ తలక్రిందులై విజయవర్మ నీటిలో పట్టం జరిగిపోయింది. ఎలాగో తిప్పలు పడి విజయవర్మ ఒడ్డెక్కిందాకా కరుణాకరుడు పాపం కదల్లేదు. అక్కడ అడవి దట్టంగా ఉంది. ఇద్దరు ఒక్క క్షణమైనా ఆగకుండా పరిగెత్తారు. కానీ కొద్దిసేపట్లోనే కరుణాకరుడు అరిసిపోయి కుంటసాగాడు. అప్పుడు విజయవర్మ కరుణాకరుడికి సాయం చేసి నడిపించాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత విజయవర్మ చటుక్కున ఆగి ఇలా అన్నాడు. నిన్ను చూచి పడవవాడు ఎందుకు నవ్వాపుకోలేకపోయాడో నాకిప్పుడు అర్థమవుతున్నది. నీవిలా బక్కగా బలహీనంగా సుకుమారంగా ఉండటం చూచి ఆడపిల్లవనుకున్నాడు. లేదు లేదు అన్నాడు కరుణాకరుడు సిగ్గుపడుతూ. అలా అనకు, నిన్ను చూసి ఎవరైనా ఆడపిల్లవనే అనుకుంటారు. అతను తప్పేమీ లేదు అన్నాడు విజయవర్మ. ఇలా కొంత దూరం వెళ్ళేసరికి ఒక లేడీ వారి ఎదుటి నుంచి పరుగులెడుతూ వచ్చి రివ్వున దూసుకుపోయింది. ఇంతవరకు విజయవర్మ కరుణాకరుడు తాపిగానే నడుస్తున్నారు. కానీ ఇది చూడగానే విజయవర్మకు అనుమానం తట్టింది. ఒక పొడుగాటి చెట్టు ఎక్కి చూచేటప్పటికి ఏటికి యువతల ఒడ్డున ఏదో కదులుతున్నట్లు కనిపించింది. అనుమానం రూఢి అయింది. ఇద్దరూ మళ్ళీ ముందుకు సాగి కొంత దూరం పోయి గిరికోట అరణ్యంలో అవతల కొస చేరుకోబోయారు. ఇంతలో ఏదో అలికిడైంది. విజయవర్మ వెంటనే ఒక చెట్టు చాటును దాగాడు. కరుణాకరుడికి ఇది ఎంతమాత్రం అర్థం కాలేదు. ష్ అని విజయవర్మ వేలితో సైగ చేశాడు. వారికొక 100 గజాల దూరంలో ఒక చెట్టు మీద ధనుర్బాణాలు చేపట్టి ఉన్న ఒక మనిషి నిలిచి నలుదిక్కులు పరికిస్తూ ఉన్నాడు. ఎడం ప్రక్కగా తప్పుకొని పోదాం పదా అన్నాడు విజయవర్మ. వారలా కొంత దూరం వెళ్లారు. ఆ ప్రదేశం అంతా విజయవర్మకు కూడా క్రొత్తగా ఉంది. అందువల్ల జాగ్రత్తగా ముందుకు సాగుతున్నారు. ఇంతలో ఒక గొంతు ఏదో పాట ఎత్తుకుంది. ఇద్దరు ఆగిపోయారు. చూస్తే వారికి ఎదురుగా ఒక కందకం ఉంది. పక్కనే పాడుబడిన కట్టడం ఒకటి ఉంది. అక్కడే ఒక పొయ్యి కూడా వెలిగించుంది. దొంగల వేషంలో ఉన్న ఒక మనిషి పొయ్యి వద్ద కూర్చొని ఏదో పాడుతున్నాడు. ఇంకా ఒకరిద్దరు దగ్గరలోనే పడుకొని ఉన్నారు. వంట అయినట్టుంది. వంట చేస్తున్న మనిషి ఈల వేయగానే చుట్టుపక్కల ఎక్కడి నుంచి వచ్చారో మరి ఒక 30-40 మంది బిలబిల్లాడుతూ పళ్ళాలు పట్టుకొని వచ్చారు. వారందరూ కూర్చున్న తర్వాత రాజసం ఉట్టిపడుతున్న ఒక మనిషి వచ్చి కూర్చున్నాడు. వైఖరిని బట్టి చూస్తే అతడే వారి నాయకుడిలా కనిపించాడు. అబ్బాయిలు త్వరగా కానివ్వండి, త్వరగా వడ్డించు ధన్పాల్, చిన్న పని ఒకటి ఉంది చేయవలసింది అన్నాడు ఆ వ్యక్తి. భోజనాలు అయిపోయేటంతలో ఒక బాణం రివ్వున వచ్చి పాడుబడిన కట్టడపు గోడకు తగిలి ముక్కలై క్రింద పడింది. ఇది ముందే అనుకున్న సైన్య కాబోలు. ఎందుకంటే ఇది చూసిన వెంటనే ఎక్కడి వాళ్ళు అక్కడ చేతులు కడుక్కొని లేచారు. నాయకుడు అందరికంటే ముందే ధనుర్బాణాలను చేపట్టి ఉన్నాడు. అబ్బాయిలు భీమవర్మో లేక అతని బంట్లో మరికొందరు చిక్కారు. జ్ఞాపకం ఉంచుకోండి, దిక్కులేక చచ్చిన అభయవర్మ ఒక్కడిదే కాదు, ఇంకా ఎంతమందితో మనం పగ తీర్చుకోవాలి. ఇలా అనేసరికి అడవిలో ఎక్కడి వాళ్ళు అక్కడ మాయమయ్యారు. విజయవర్మకు కరుణాకరుడికి వ్యవధి చిక్కింది. మనం పోదాం అన్నాడు కరుణాకరుడు. భలే వాడివయ్యా అన్నాడు విజయవర్మ. భీమవర్మ సైనికులను నీవు రక్షిస్తావా? దొంగల నాయకుడు అన్నది వినలేదా? అభయవర్మ ఎవరు? నీ తండ్రి కాదా అన్నాడు కరుణాకరుడు. దొంగల మాటలు నమ్మటమా అంటూ విజయవర్మ వెనుదిరిగాడు. కరుణాకరుడు వెంబడించాడు. చాలా దూరంలో విజయవర్మకు నారాయణ అతని జట్టువారు గుర్రాల మీద కనిపించారు. వారు తెరిపిగా ఉన్న చోటకు వచ్చేసరికి 4 వైపుల నుంచి బాణాల వర్షం కురియసాగింది. వారు ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. శత్రువు ఎక్కడా కనపడ్డు. బాణాలు మాత్రం వేగంగా వచ్చి ప్రాణాలు హరించుకుపోతున్నాయి. నిమిషంలో కథ ముగిసిపోయింది. నారాయణ ఒక్కడే మిగిలాడు. ఒక్కసారి నలుదిక్కులా పరికించి అతడు పరుగు లంకించుకున్నాడు. అతని చర్యలను కనిపెడుతున్న శత్రువులు పొట్టలు చెక్కలేటట్టు నవ్వారు. నారాయణకు కోపం వచ్చి గుడ్డిగా ఒక బాణం అడవిలోకి వదిలాడు. అదృష్టవశాత్తు అది ఎవరికో తగిలి ఒక కేక వినిపించింది. వెంటనే
బాణాల వర్షం కురియసాగింది. పారిపోతున్న నారాయణ ప్రాణం దక్కించుకోవాలని చూశాడు. తప్పించుకుంటాడో లేదో అని విజయవర్మ, కరుణాకరుడు రెప్పవాల్చకుండా చూస్తున్నారు. ఇంతలో ఒక బాణం వచ్చి గుండెలో గుచ్చుకొని నారాయణ పడిపోయాడు. విజయవర్మ అతని వద్దకు పరిగెత్తాడు. కానీ అభయవర్మ కొడుకును చంపవద్దని చండీదాస్ ఆజ్ఞ అని ఎవరో వేసిన కేక విజయవర్మ ప్రాణాలు రక్షించింది. అతను, కరుణాకరుడు పరిగెత్తారు. సద్దు మణిగిందాకా ఎక్కడా ఆగలేదు. తిరిగి బయలుదేరదాం అనుకునేటంతలో పారిపోతూ ఉన్న గుంపులు కనిపించినాయి. దీన్ని బట్టి యుద్ధంలో కోసలపూర్ ఓడిపోయినట్లు గ్రహించాడు విజయవర్మ. మరి భీమవర్మ ఏమైనట్లు? ఇంతలో వారికి డుబుక్ డుబుక్ అనే శబ్దం వినిపించింది. ఉన్న కొద్దీ ఆ శబ్దం దగ్గరగా రాసాగింది. బుడబుక్కల వాడు వచ్చాడు. వానిని చూడగానే కరుణాకరుడు ఒక కేకతో స్పృహ తప్పి పడిపోయాడు. విజయవర్మ గాబరా పడ్డాడు. అతనెవరో కాదు, భీమవర్మే. ఏం విజయ, మంచి స్నేహితుని సంపాదించావే, అతని పేరన్నా తెలుసా నీకు అన్నాడు ఆ బుడబుక్కల వేషంలో ఉన్న భీమవర్మ విజయంతో. ఇతని పేరు కరుణాకరుడే కదండి, మీరు ఈ వేషంలో ఉన్నారేమండి అన్నాడు విజయవర్మ. ఇది విని భీమవర్మకు కోపం వచ్చింది. ఏం చేసేది, మన పక్షం ఓడిపోయింది, మన వాళ్ళంతా ఏమయ్యారు, అసలు ఇతను ఎక్కడ కలిశాడు నీకు అన్నాడు. త్రోవలో కలిశాడు, నారాయణ వాళ్ళు అని అంటూ ఉండగానే. ఏరి వాళ్ళంతా అని అడిగాడు భీమవర్మ. విజయవర్మ భయపడుతూ జరిగిందంతా చెప్పాడు. భీమవర్మ మండిపడి, అయితే నేను గిరికోట చేరుకుంటాను, నీవు కూడా నీ స్నేహితుని కూడా వెంట తీసుకొని రా అని చెప్పి విజయవర్మ చేత ఒట్టు వేయించుకొని వెళ్ళిపోయాడు. వాగ్దానం ప్రకారం విజయవర్మ కరుణాకరుని వెంటబెట్టుకొని గిరికోటకు తీసుకువెళ్ళక తప్పలేదు. వారి కోసం భీమవర్మ అక్కడ సిద్ధంగా వేచి ఉన్నాడు. తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయటం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.